ఫ్రంట్ అయితే క్రాస్ కటింగే పెడుతున్నా. చాలా మంది క్రాస్ కటింగ్ ఇష్టపడతారు కదా, షేప్ అది బాగుంటుంది అనేసి, ఫిట్టింగ్ చాలా బాగుంటుందని క్రాస్ కటింగ్ అన్నారు. క్రాస్ కటింగే పెడుతున్నాండి. ఇది మొత్తం కరెక్ట్గా ఇలా తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇది ఎగ్జాక్ట్ ఎలా ఉందో, ఎంత ఉందో అంత గీసేసుకోవాలన్నమాట. అయితే మనం బ్యాక్ 1 ఇంచ్ పెంచాం కదండి. ఇప్పుడు బ్యాక్ 1 ఇంచ్ పెంచినప్పుడు ఇది కూడా పెంచాలన్నమాట. ఫ్రంట్ కూడా పెంచాలి మనకి. అలా పెంచినప్పుడు ఇక్కడ 1/4 ఇంచ్ ఇట్లా లైన్ వేసుకోవాలండి. ఇది గీసుకోవాలి ఇట్లా. ఇక్కడ పట్టుకొని 1 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి ఎగ్జాక్ట్ ఇక్కడ గుంజొద్దండి, ఎగ్జాక్ట్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకున్నాక కొంచెం దీనికన్నా 1/2 ఇంచ్ కన్నా ఇంకో ఒక 1 ఇంచ్ పెంచేస్తే సరిపోతుంది. 1 ఇంచ్ ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర 1 ఇంచ్ పెంచితే సరిపోతుంది మనకి. ఎందుకంటే సాగుతుంది కాబట్టి. అది 2 ఇంచెస్ పెంచినప్పుడు ఫ్రంట్ 1 ఇంచే పెంచుకోవాలి. ఫ్రంట్ సాగుతుంది కాబట్టి మనకి అది కూడా 2 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. నెక్ అంతనే ఉంచవచ్చు మనము, లేదు అంటే కొంచెం దించమన్నారంటే కొంచెం దించవచ్చు, లేదు ఫ్రంట్ నెక్ అంతే ఉండనంటే ఇది దిగినప్పుడు ఆ ఫ్రంట్ నెక్ ఏమి దించాల్సిన అవసరం లేదు, అంతే ఉండాలి అన్నప్పుడు అంతే పెట్టేయచ్చు మనం. ఇది 4th హుక్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ జాయింట్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర, ఇది ఈ ఆమోల్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్. దీన్ని ఇట్లా కరెక్ట్గా దీన్ని లైన్ మీద పెట్టుకొని దీన్ని కూడా కొంచెం పెంచుకోవాలండి. ఎప్పుడు మనం 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, కొంచెం ఇంకో 1/4 ఇంచ్ కలిపి తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇది కిందికి జారినట్లు ఈ సైడ్ జాయింట్ అలా వస్తుంది అనమాట, బాగోదు కదా. అట్లా ఈ 3 ఇట్లని ఇట్లా కలపాలి మంచిగా, ఇట్లా కలిపేసుకోవాలి. దీన్ని మాత్రం కొంచెం నేను 1/2 ఇంచ్ లోపల తీసుకొని 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని రౌండ్ చేస్తున్నా. ఈ మాత్రం సరిపోతుంది. ఇది పెంచినప్పుడు మనము షేప్ బెల్ట్ కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ ఎక్కువ తీసుకున్నామంటే పొట్ట దాకా కిందికి వచ్చేస్తుంది. ఇది పెంచాం కదా, అందుకే మనం షేప్ బెల్ట్ అనేది తక్కువ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకునేలాగా తీసుకోకూడదు, కొద్దిగా తక్కువ తీసుకున్నారంటే సెట్టింగ్ అయిపోతుంది. లేదు అది కూడా ఎక్కువ తీసేసుకున్నారంటే ఈ పొట్ట మీదకి వచ్చేసి అవి ఉల్టా పడడము, షేప్ బెల్ట్ అలాంటివి అవుతాయి. ఇది చూడండి, ఇది 1/2 ఇంచ్ లోతుతో పాటు ఇట్లా కట్ చేసేసుకోవాలి. మంచిగా ఇలా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి, మనము చాలా కొంచెం అర్థం చేసుకున్నామంటే ఈజీ అనమాట కటింగ్ ఏదైనా. ఫ్రంట్ నెక్ ఏం పెంచలేదండి నేను, అంతనే పెట్టాను. అది సరిపోతుంది అన్నారు ఫ్రంట్ నెక్ కాబట్టి నేనేమి పెంచలేదు, ఇది మాత్రమే కొంచెం పెంచాను నేను. చూడండి ఇది ఇప్పుడు ఇంత పొట్టిగా ఉంది కదా ఈ బ్లౌజ్,